ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తణుకు నుంచి ప్రజల రాజకీయ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆశలు, ఆకాంక్షలు ఏమిటో చూద్దాం. మాకు 11,500 జీతం ఇస్తున్నారు. జీతం ఇస్తుంటే ఆయిల్ ప్యాకెట్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు? మా బిడ్డల్ని మా పొట్ట పోషించుకోవడానికి మాకు ఆ జీతం సరిపోవట్లేదు. ఆ జీతం సరిపోదు. మాకు ఎంతో కొంత పెంచండి సార్ అని మేము అడుగుతున్నాం. దాంట్లో తప్పులేదు కదా. ఎంతో కొంత పెంచితే ఆడబిడ్డలు అందరూ రోడ్ల మీద ఉంటున్నారు అని ఆ జగన్మోహన్ రెడ్డి గారు స్పందింతే మాకు చాలా తృప్తిగా ఉంటదనేసి మేము ఆశపడుతున్నాం. రావట్లేదు. అమ్మఒడి రావట్లేదు. 45 సంవత్సరాల డబ్బులు ఉన్నాయి కదా, అవి కూడా రావట్లేదు. ఉపాధి పథకాలు ఏవి వర్తించట్లేదు. అసలు ఏవి రావట్లేదు. ఉపాధి పథకాలు పెన్షన్ కూడా వాళ్ళకి అంగన్వాడీ టీచర్లకి రావట్లేదు, ఆయాలకి రావట్లేదు. అంటే ఇప్పుడు వికలాంగులు కదా మీరు, వికలాంగులకి పెన్షన్ ఇస్తానారా ఇట్లేదా మీకు? లేదండి. ఎందుకు? ఇంకా సర్టిఫికెట్ లేదు. సరే, మన ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు బాగాలేవంట, నిజమా కదా? మాకు 2019లో జీతం 10,500 అండి. ఇప్పుడు 11,500. దానికి దీనికి సంవత్సరం తేడా. రేట్ మాత్రం బాగా దారుణంగా ఉందండి. పెన్షన్ అది ఇస్తున్నారు, అది ముసలి వాళ్ళకి బాగానే ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఇంట్లో చదువుకున్న పిల్లలకు ఉద్యోగం వచ్చిందాక ఆ జీవితం, ఆ కుటుంబం జీవితాంతం సుఖపడుతుందండి. ఆయన హామీలో సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏదండి, మా అబ్బాయి టీటీసీ చదివాడండి. ఇప్పుడు జాబ్ లేకుండా అలా ఖాళీగా ఉంటున్నాడు. అంటే ఆయన ఏమంటారు, మా అబ్బాయికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టినన్ని ఉద్యోగాలు ఏ ప్రభుత్వం పెట్టింది లేదండి. అసలు ఎక్కడ ఉద్యోగాలే రాలేదు. ఇప్పుడు మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి. మా కుటుంబం జీవితాంతం సంతోషంగా జీవిస్తాం కదండి. ఆ అబ్బాయిలకు కూడా బాగుంటది కదా. అలాగని పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించేలా చూడండి సార్. రాబోయే ముఖ్యమంత్రిగా, రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రి జగన్ వస్తే బాగుంటారా, చంద్రబాబు వస్తే బాగుంటారా? జగన్ ప్రభుత్వం దోచుకో దంచుకో, పనులు రోడ్లు వేయట్లేదు. కేజీల రూపంలో వ్యవసాయదారులను కేజీల రూపంలో తినేస్తున్నాడు. రైల్లో కమిషన్ అమ్మఒడి అంటే నానబడిలో లాక్కుంటాడు. ఏం చేస్తున్నాడు? కల్తీ మద్యం అమ్ముతున్నారు. దాని పట్ల నీ స్పందన? ఈ పరిపాలనలో మందు తాగితే జనాలు చచ్చిపోతారు. ఎల్ఐసి లాంటి లోన్ల కింద ఇస్తే మందు తాగేసి చచ్చిపోతే భార్య పిల్లలకి 10 లక్షలు ఇస్తే వాళ్ళు బతుకుతారు. ఎక్కువ మందు తాగమంటున్నారు. పాలసీ కూడా పెట్టమను, చచ్చిపోయిన వాళ్ళకి ఎంత ఇస్తానని. అప్పుడు ప్రభుత్వం బాగుంటది. ఆ ఉచిత బస్సు పెడితే ఆటో కార్మికులు మేము అన్యాయం అయిపోతామంటారు. వాస్తవమా కాదా? అన్యాయం వాస్తవం. దాని పట్ల ఎలా స్పందిస్తా అనుకుంటా? ఉచిత బస్సు పెట్టొచ్చండి. అది ఎవరికి? వికలాంగులకి, వృద్ధులకి, విద్యార్థులకి ఉచిత బస్సు పెడితే అది ఉపయోగం. అంతేగాని 1,00,000 రూపాయలు 50,000 జీతం ఉన్న స్త్రీ కూడా ఉచిత బస్సు ఎక్కేస్తున్నారు. ఏంటండి అది? ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఏముంది? మేము ఆటోలు రోడ్లు బాగాలేవు అంటున్నారు. రోడ్లు బాగాలేదు. ఉచిత బస్సు పెడితే మేము ఆటోలు ముఖ్యంగా ఉపాధి కోల్పోతాం. అదండి. ఉచిత బస్సులో మార్పులు చేర్పులు చేస్తే మేలా? మార్పులు చేర్పులు అంటే ఉచిత బస్సు ఎవరికి? విద్యార్థులకి, వికలాంగులకి, వృద్ధులకి పెట్టండి. అటువంటి వాళ్ళు పెడితే ఎవరికి అభ్యంతరం లేదు. వృద్ధులు అలాగే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర, అలాగే వికలాంగులు, విద్యార్థులకి అలాగే ఉచిత బస్సు పెడితే మంచిది. డబ్బు ఎవరికి ఊరికి ఇవ్వకూడదు. కష్టపడిన మట్టుకుని ఫలితం దక్కాలి. ఆటోడికి డబ్బు ఇవ్వకూడదు. నేను ఆటోడిని, ఆటోడికి ఇవ్వకూడదు. అలా మంగళకి ఇవ్వకూడదు, హాస్టల్కి ఇవ్వకూడదు. నేను క్రిస్టియన్స్. అలా ఎవరికి డబ్బు ఊరికి ఇవ్వకూడదు. గవర్నమెంట్ సంబంధించింది ఎవరికైతే బాగా కష్టపడుతున్నారు వాళ్ళకి ఇవ్వమను. ఆఫీసర్లు అవ్వచ్చు, లేదా సరైన రోడ్లు లేవు, సరైన కంపెనీలు లేవు, బోల్ చదువుకుని ఉన్నారు జనం. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అస్సలు బాగాలేవు, అసలు చెత్త. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మేము వేసిన రోడ్లు. నేను వైసీపీగా తిరిగాను. నాది ఉండి నియోజకవర్గం. మా ఇన్ఛార్జ్ దగ్గర నేను 23 రోజులు మైక్ అనౌన్స్మెంట్ చేశాను. అయితే పార్టీ కష్టపడినాడికి గుర్తింపు లేదు ఒక పార్టీలో. కొన్ని పార్టీ పక్కనే వాళ్ళ వైసీపీ పథకం బాగాలేదు. అలా రోడ్లు చెత్త. ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. భీమవరంలో రోడ్లు అన్ని కూడా చాలా పాడైపోయి ఉన్నాయి. మీరు చూడండి, ఇటు నుంచి ఎటు చూసినా కూడా రోడ్లు అన్ని గోతులమయంగా ఉన్నాయి. ఆ ఓవర్ బ్రిడ్జి మీద అన్ని గోతులు, రాత్రులు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆడాళ్ళు పిల్లలు పడిపోతున్నారు. ఏమీ బాగు చేయటం లేదు. మున్సిపాలిటీ కేర్ తీసుకోవట్లేదు, R&B కేర్ తీసుకోవట్లేదు. రాబోయే ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటది ముఖ్యమంత్రిగా? జగన్మోహన్ వస్తే బాగుంటుందా, చంద్రబాబు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు. ఇంకెవరు వచ్చినా రాష్ట్రాన్ని బాగు చేసేవాళ్ళు రావాలి తప్ప. అది పరిస్థితి. వాలంటీర్ వ్యవస్థ ఉంటే మేలా, తీసేసే మేలా? వాలంటీర్ వ్యవస్థ తీసేయాలి. దానివల్ల ఉపయోగం లేదు. వాళ్ళ వల్ల ఫ్రాడ్ జరుగుతుంది. వాళ్ళు సమాచారం వాళ్ళు దోపిడీ అది చేస్తున్నారు. గవర్నమెంట్ కి ఆదాయం అని ఉన్నదనుకోండి, ఫ్రీ బస్ పెట్టినా పర్వాలేదు.
ఆదాయం లేనిదే ఫ్రీ బస్ ఎట్టి ఏం చేస్తామండి? అంటే మళ్ళీ ఆదాయం లేకుంటే ఉచిత బస్సు అని ఎందుకు ప్రకటిస్తుంది ఆదాయం ఎక్కడ ఉంది చెప్పండి? ఇప్పుడు పరంగా ఆదాయం ఉంటేనే కదా. ఆదాయం ఎక్కడ ఉందండి? ఇప్పుడు ఏదో కంపెనీలు వచ్చినాయి అనుకో, ఆ కంపెనీలు బట్టి ఏదో జగన్ ఇచ్చిదే కాకోకుండా ఇక్కడ స్వయంగా తల్లిదండ్రులకి ఏళ్ళ పోషించుకుంటారు కదా. ఆదాయం లేనిదే ఇంకెందుకు? పథకాలు ఉంచితే మేలా తీసేస్తే మేలా? ఉచిత పథకాలు అంటే కొంతమందికి మేలు జరుగుతున్నాయి, కొంతమందికి ఏమో ఈ నిత్య వస్తువుల మీద భారం పడుతుంది కదండి. మరి పవన్ కళ్యాణ్ సీఎం చేస్తాము అని అంటే మీ స్పందన? ఒప్పుకోమండి. ఒప్పుకోరా? అంటే పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఒప్పుకోరా? సీఎం పవన్ కళ్యాణ్ అవుతాడు. పవన్ కళ్యాణ్ తాత్కాలికంగా కాదు, కంటిన్యూస్ పవన్ కళ్యాణ్ అవుతాడు నాకు తెలుసు. ఓకే. అంటే ఇప్పుడు దాంట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరులో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కదా, మళ్ళీ అనుభవం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడు మర్చిపోయింది కదండి. ఇప్పుడు దొంగతనం, జగన్ మీద దొంగతనం కేసు ఉంది. ఇప్పుడు ఏమైనా మార్పు వస్తుందని ఆలోచించి ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు లేవంట, వాస్తవం అది ఇప్పుడు చేస్తాడు కదా, వచ్చి పవన్ చేస్తాడు కదా. అంటే ఉన్నాయా లేవంటారా? లేవు, ఎందుకంటే రోడ్లు బాగాలేదు. ప్రభుత్వం మేము వేసిన రోడ్లు ఎవరు వేయలేదు, రోడ్లు వేయలేదు. పథకాలు బాగానే ఇచ్చాడు కానీ రోడ్లు వేయలేదు, అది మైనస్. వాలంటీర్లు ఉండడం మీద తీసేయడం మీద అది ఉండటం మంచిదేనండి. పక్కగా రోడ్లు లేవు. రోడ్లు ఏ రోడ్డు బాగాలేదు, ఏ పక్కిల్లా బాగాలేదు. డబల్ రోడ్లు వేసారు గత ప్రభుత్వం, వేసిన రోడ్లకే రోడ్డు వేయట్లేదు. వేసున్న రోడ్డుకి రోడ్డు వేస్తే కొంత బాగుంటది కదండి. ఇప్పుడున్న ప్రభుత్వ పాలన బాగుందా? ఇంతకు ముందు టీడీ ప్రభుత్వం ఇంత ముందరున్న ప్రభుత్వమే బాగుంది. అంటే ఎందుకు నవరత్న సంక్షేమాలు అవేం రావట్లేదా? మీ పిల్లలకి అమ్మ ఒడి అవి అవి వచ్చినా కానీ గత ప్రభుత్వం పాలసీ బాగుంది, ఈ ప్రభుత్వం కానీ. అమ్మ ఒడి పిల్లలకు ఏమన్నా అయ్యే ఏ స్కీమ్ అయినా కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఫ్రీ పథకాలు వేస్ట్ కదండి. ఫ్రీగా బస్ తిరగచ్చు కదా మీరు? ఫ్రీగా ఎక్కడికైనా తిరగచ్చు కదా బస్? ఎండి లేని వాళ్ళు కూడా ఉంటారో ఉండకపోవచ్చు అండి. అనేక పిల్లలకి మరి పెద్ద ఆడవాళ్ళకి వెళ్ళినప్పుడు మగవాళ్ళకి కూడా పెట్టాలి కదండి ఫ్రీ బస్ అన్నది. కొంతమంది ఎక్కుతారు, కొంతమంది ఎక్కరు కదండి. కొంతమందికి ఏమో బళ్ళు ఉంటాయి, ముసలి అంటే వాళ్ళకి మంచోళ్ళు కానీ అందరికీ పెట్టాలండి. వాలంటీర్లు ఉంటే మేలా తీసేస్తే మేలా? ఉంటే మంచిది. అంటే దేనికైనా వాళ్ళు ముందుకు రావాలి కదండి, అందరికీ చూడాలి సమానంగా. ఒకరికేమో ఒక ఎక్కువ తక్కువ ఇచ్చి ఒకరికి ఎక్కువ ఇచ్చి అలా కుదరదు కదండి. చూస్తే 10 మందికి మొత్తం అందరికి ప్రజలందరికీ సమానంగా చూడాలి. రాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు వస్తే మేలా, జగన్ వస్తే మేలా? మీకు చంద్రబాబు ఇప్పుడు జగన్ అయినా పర్లేదండి, కాకపోతే డెవలప్మెంట్ లేదండి. ఈ పథకాలు అన్నీ తీసేసండి, ఈ డెవలప్మెంట్ మీద చూసారనుకోండి డెవలప్ చేయగలరండి. జగన్ కూడా బాగానే చేస్తున్నాడు, కాకపోతే ఈ పథకాలు అవి పెట్టి మీకు మీ వరకు ఎవరు వస్తే మేలు? మీకు ఈ పథకాలు అవి తీసేసండి చేస్తే బాగానే ఉంటుందండి. లేదనుకోండి చంద్రబాబు నాయుడే రావాలండి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏది కూడా రోడ్ల విషయంలో అయితే అసలు సరైన నిర్ణయాలు కానీ అసలు ఏది సరిగ్గా తీసుకుంటలేదు. కనీసం ప్యాచ్ వర్క్ కూడా సరిగ్గా చేయట్లేదండి ప్రభుత్వాలు అయితే. రోడ్ల విషయంలో, మిగతా విషయంలో నేనేం కాదన్ను. ఇప్పుడు వేరే కొన్ని పథకాలు ఇస్తున్నారు, దాన్ని నేను కాదన్ను. రోడ్ల విషయంలో అయితే ప్రభుత్వం విఫలమైపోయింది. వాలంటీర్ వ్యవస్థ ఉంటే మేలా, తీసేస్తే మేలా? వాలంటీర్ వ్యవస్థ వల్ల పంచాయతీ అంత మనుగడ పోయిందండి. పంచాయతీ జాబ్ వాళ్ళు చేసి జాబ్ కూడా వాళ్ళు సరిగ్గా చేయట్లేదు వాలంటీర్ వ్యవస్థ వల్ల. కాకపోతే వాలంటీర్ ఇంటికి వచ్చి ప్రతి పథకం ఇస్తామన్నారు కానీ ఇదివరకు అలాగే తీసుకున్నారు, ఇప్పుడు అలాగే తీసుకున్నారు. బియ్యం కూడా ఇంటికి వచ్చి ఇస్తామన్నారు, బియ్యం విషయంలో కూడా అంతే. అలా ఏదో దిక్కుని వేనాడుతున్నారు, మేమే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఉచిత పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారు అని చాలా మంది అంటున్నారు. ఉచిత పథకాలు ఉంటే మేలా, తీసేసి ప్రజలకు మేలు చేస్తే మేలా? ఉచిత పథకాల వేరు, మనకి ఎడ్యుకేషన్ విధంగా పథకాలు ఉంటే బాగుంటాయి. ఒక ఎడ్యుకేషన్ మీద అయినా లేకపోతే ఏదైనా చేతి పనులు చేసుకునే వాళ్ళ పథకాలు అయినా పెడితే బాగుంటాయి. కానీ ఉచిత పథకాల వల్ల లాసే తప్ప ఏమీ లేదు. ఎడ్యుకేషన్ మీద ఏ పథకం పెట్టినా బెటర్. రోడ్లు సరిగ్గా లేవు, బళ్ళు వేసుకొని వెళ్తుంటే మొత్తం ఎక్కడికక్కడ వెల్లింగులు ఊడిపోతున్నాయి. ఎక్కడికక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఓ ట్రిప్ వెళ్ళి వచ్చామనుకో 200 దానికే పెట్టుబడి అవుతుంది వెల్లింగులు పెట్టుకోవడానికి. ఇంకా మేము బతకమా, డీజిల్ కొట్టించుకోమా, డీజిల్ రేట్లు చూస్తేనేమో ఆకాశంలో ఉన్నాయి. మేమే బతకాలా, లేదంటే ఆయిలే కొట్టించుకోవాలా, లేదంటే దానికి వెల్లింగ్లో పెట్టించాలా? ఆటో కార్మికులకు డబ్బులు ఇస్తున్నారు, అందరికీ అందుతున్నాయి అందలేదా? నేనైతే ఇప్పుడు దాకా అప్లై చేయలేదండి వాస్తవంగా అయితే. ఎందుకంటే డబ్బులు ఇచ్చి ఉపయోగం ఏముందండి? ఆటోడు సంపాదించుకుంటాడు, ఆ డబ్బులు ఇవ్వడం కాదు. ఆటో వాళ్ళు దానివల్ల ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాము అంటున్నారు చాలా మంది. ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారు, కేసులు కూడా అలాగే రాస్తున్నారు కదండి. 15,000, 20,000, 30,000 కేసులు కూడా అలాగే రాస్తున్నారు.
మరి దానికి చివరిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది? చివరిగా అంటే ఇంక ఎవరు వచ్చినా వ్యవహారం అంతే, కాకపోతే రూల్స్ మార్చి వ్యవహారం చేస్తే ఏదైనా బాగుంటుందండి. ఇప్పుడు మంచి చేసే చోట మంచి చేయాలి, చెడు చేసిన చోట చెడు చేయాలి. కొన్ని సిస్టాలు పెట్టేసి అది జనాల మీద రుద్దేయడం అది ఎంతవరకు కరెక్ట్ కాదండి. ఎవరు వచ్చినా సరే కరెక్ట్గా చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఏదైనా. ఉచిత బస్సు అవసరం అంటారా వద్దంటారు? ఉచిత బస్సు 60 సంవత్సరాల వాళ్ళు దాటిన వాళ్ళకైతే, ముసలి వాళ్ళకైతే ఉచితం ఇవ్వచ్చు. ఉన్న వాళ్ళకి ఉచితం దేనికండి? అంటే సోమరబోతులు చేస్తున్నారు అందరినీ. ప్రతిదీ ఆఫర్ పెట్టేసి ప్రతిదీ బంపర్ ఆఫర్ అంటే వాళ్ళకి ఓట్లు పడడానికే కొంతమంది పోయినా పర్లా, 6 లక్షల మంది 10 లక్షల మంది పోయినా పర్లా, వాళ్ళకి ఓట్లు కావాలని బంపర్ ఆఫర్లు అన్ని తీసుకొస్తే ఉన్న వాళ్ళు బతకాలి కదా. తర్వాత అది తీసుకొచ్చి ఎవరి మీద రుద్దుతారు? ప్రజల మీదే కదా రుద్దేది. అది జరిగేది. ఇంకా ఇప్పుడు అమ్మఒడి అడగలేదు కదన్న, అమ్మఒడి అడగలేదు, 45 సంవత్సరాలు డబ్బులు అడగలేదు, తర్వాత ఏమో ఈ పింఛను పెంచమని అడగలేదు. ఇప్పుడు లాక్డౌన్లో ఉండి ఈ రోడ్లు చూసుకొని ప్రజలకు మంచి చేస్తే మంచిది, కానీ ఈ అమ్మఒడి అడిగారా ఏమి అడగలేదు. ఉచిత పథకాలు ఉంటే మేలా తీసేసే మేలా? ఉచిత పథకాలు ఉంటే మంచిదే అన్న, కాదంటలేదు, కాకపోతే ప్రజలకు ఉపయోగపడాలి కదా. మేము తణుకులోని వివిధ ప్రాంతాలను తిరిగి అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడడం, రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులు, ఎదురవుతున్న సవాళ్లు, రాబోయే ఎన్నికలపై వారి అంచనాల గురించి అడిగాం. తణుకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆశలు, ఆకాంక్షలు వివిధ రకాలు ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో తమకు అనువైన ప్రతినిధిని ఎన్నుకుంటామని వారు భావిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మీడియా మైక్ ఛానల్.